ఫర్ 3 కేజీస్ వెయిట్ లాస్ వచ్చింది. నాకేంటంటే వెరికోసిస్ చాలా పెయిన్ మేడం. అసలు నేనంటే పడుకున్నా కూడా నైట్ లెగ్స్ పట్టేస్తాయి. నేను చాలా ఇబ్బంది ఫేస్ చేసా. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు మేడం. అసలు బ్యూటిఫుల్. నర్వస్ కూడా చాలా బ్లాక్ గా మొత్తం కాలంతా బ్యాక్ సైడ్ అంతా 2 కాళ్ళు చాలా బ్లాక్ గా ఉండేది. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు మేడం. మొత్తం క్లియర్ అయిపోయింది నాకు మేడం. యోగాకి వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నాను. గుడ్ మా. నువ్వు ఎంత కూల్ గా రిలాక్సింగ్ గా ఉంటావో నీ హెల్త్ అంత తొందరగా బాగుంటుంది రోహిణి. ఎక్కువ ప్రాణాయామ అండ్ ధ్యానం మీద ఎక్కువ టైం. సైనస్ కూడా ఉంది మేడం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఓకే. నేను ప్రెసెంట్ 2 డేస్ నాకు కోల్డ్ లేకుండా ఉండదు మేడం. ఇప్పుడు ప్రెసెంట్ 6 మంత్స్ పూర్తి కోల్డే లేదు. గుడ్ గుడ్. మెడిసిన్స్ కూడా వాడే దానికోసం. కానీ లాస్ట్ లో ఎవరో చెప్పారు యోగా చేసి తగ్గుతుందంటే యోగానే చేసాను మేడం. నాకైతే క్లియర్ అయ్యింది. నెక్స్ట్ ఏంటంటే నాకు ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి కదా. ఫైబ్రాయిడ్స్ అయితే పెయిన్ నేను 2 మంత్స్ అయితే అసలు చాలా తట్టుకోలేనంత పెయిన్ వచ్చింది మేడం. నేను యాక్చువల్ సర్జరీకి కూడా వెళ్ళాను నేను. ఓకే. సర్జరీకి చేసుకోవడానికి వెళ్ళి నెక్స్ట్ అక్కడ కూర్చోలేకపోయాను మేడం. వాళ్ళు టెస్టులు చేసినంత వరకు కూర్చోలేకపోయినా నేను. ఓకే. ఇంటికి వచ్చేసా నేను. ఇంటికి వచ్చిన తర్వాత మా సిస్టర్ వాళ్ళు చెప్తే ఎందుకు ఇవన్నీ వద్దు, నాకు కూడా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కదా, నాకు తగ్గింది కదా, నువ్వు కూడా యోగాలో జాయిన్ అవ్వు అంటే నేను యోగాలో జాయిన్ అయ్యాక ఇప్పుడు నేను యాక్చువల్లీ 6 మంత్స్ అయింది మేడం. ఈ 6 మంత్స్ లో నాకు పెయిన్ అనేది లేదు మేడం. పొట్ట కూడా చాలా రిలాక్స్డ్ గా ఉంటది. అంతకు ముందు ఏం తిన్నా, కొంచెం అన్నం తిన్నా కూడా ఏదో మనకి గ్యాస్ ఫామ్ అయి పట్టేస్తుంది కదా మేడం, అలా ఉండేది.